అనిల్ కుమార్ సింఘాల్ ని బదిలీ చేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖలో అనిల్ కుమార్ సింఘాల్ రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది టీటీడీ. సింఘాల్ కి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రకు ప్రస్తుతం అదనపు బాధ్యతల్ని అప్పచెపుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు కూడా టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా వెంకయ్య చౌదరి ఉండబోతున్నారు. ప్రస్తుతం సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఈ కల్తీ వ్యవహారం అయితే మొత్తానికి అధికారుల చుట్టూ వాళ్ళ తల చుట్టుకుంటుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక టీటీడీ ఈఓగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ మీద ప్రభుత్వం వేటు వేసింది. వెంటనే రిలీవ్ కావాలని చెప్పేసి అనిల్ కుమార్ సింఘాల్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈఓగా తాత్కాలిక బాధ్యతలు వెంకయ్య చౌదరి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దా రవిచంద్రకు టీటీడీ ఈఓగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి అనిల్ కుమార్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా చూస్తే ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి నిబంధనల ఏదైతే సడలింపు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే అనిల్ కుమార్ సింఘాల్ కు ఈ సిట్ నివేదికలో గతంలో ఈ నిబంధనలు సడలింపు దానికి సంబంధించినటువంటి వ్యవహారాల వల్ల అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏదైతే పేర్కొనడం జరిగిందో దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. 2020 జనవరిలో టీటీడీలో కొత్తగా కమిటీ ఏర్పాటైంది. టెండర్లో పాల్గొనే వాళ్ళు రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తుండాలి అని నిబంధనలు తీసివేశారు. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి డైరీ టెండర్లో పాల్గొనవచ్చు అనేటువంటి దానికి నిబంధనలు తగ్గింపు చేయడం జరిగింది. 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని 8 టన్నులకు తగ్గించారు. వార్షిక టర్నోవర్ సామర్థ్యాన్ని 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. అసలు పాల సేకరణ లేదని ప్రైవేటు డైరీలకు రాజబాటలు ఈ నిబంధనలు వేసే అవకాశం కలిగింది. తద్వారా ఈ కల్తీ నెయ్యి ఈ టీటీడీలోకి రావడానికి అవకాశం కలిగింది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధిక ధరలకు టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుందని చెప్పేసి చెప్తూ దాని సామర్థ్యాన్ని అంటే ఏదైతే కనుక గతంలో టెండర్లు వేసే వారికి తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా టెండర్లు వేసే అవకాశం కల్పించింది. ఈ వ్యవహారం కారణంగానే గత ప్రభుత్వం ఏదైతే కనుక సూచనలు చేసిందో దాని ప్రకారం అనిల్ సింఘాల్ పాల్గొనడం జరిగింది. గతంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో ఈయన పాత్ర కూడా ఉన్నటువంటి అనుమానాలను కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉంది. కాబట్టి అనిల్ కుమార్ సింఘాల్ కు పేటు పడిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్.